హలో గాయ్స్, సో ఈరోజు మనం సంక్రాంతి పిండి వంట చూడబోతున్నాము. గ్రీన్ సారీ కట్టుకుంది మా నాయనమ్మ, బ్రౌన్ సారీ కట్టుకుంది మా నాయనమ్మ వాళ్ళ చెల్లి, బ్లూ సారీ కట్టుకుంది మా నాయనమ్మ వాళ్ళ ఫ్రెండ్. మా నాయనమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మనవరాలు కూడా నాకు బాగా ఫ్రెండ్. సో నాయనమ్మలు అందరూ ఒకసారి కెమెరా వైపు చూడండి. ఓకే, ఇప్పుడు వండుకోండి. మీరు మాట్లాడుకోవచ్చు. సో ఈరోజు మన నాయనమ్మలు అందరూ కలిసి ఒక బూందీ లడ్డు చేస్తున్నారు. అదేలేమా, కొన్ని బూందీ లడ్డూలు, బెల్లం లడ్డూలు కూడా చేస్తున్నారంట. సంక్రాంతి కదా, అందుకే అందరూ కలిసి ఒక చెయ్యి వేశారు పిండి వంటల మీద. ఇప్పుడు సెగ పెట్టాలంట. వెనక కట్టెల పొయ్యి మీద ఉండేవాడు మా నాన్నమ్మ అమ్మాయిలు. ఇప్పుడు మా నాన్నమ్మ గ్యాస్ స్టవ్లకు వచ్చారు. అది కూడా చెప్పుకో. ఈ మా చెల్లి సో ఇప్పుడు వాళ్ళు దాన్ని ఆ తవాలో నుండి తీస్తున్నారు. తవా ఏంటి నాని, దాన్ని ఏమంటారు? బాండి. నాని వాళ్ళు దాన్ని బాండి ఉన్న ఆయిల్ నుండి తీస్తున్నారు. తర్వాత గరిటెను తీసుకొని బూందీని ఇంకో గరిటెలోకి పోస్తున్నారు. తర్వాత మా నాని ఇంకొక గరిటెని రెడీగా పెట్టుకొని పోస్తుంది. భలే పడుతున్నాయి అవి రౌండ్ రౌండ్గా. నాకు అవి నచ్చాయి. ఈరోజు మొత్తం స్నాక్స్ నేను అవే తింటా. అంటాంలే నాని, మీరు ముగ్గురు కలిసి చేస్తే ఎందుకు బాగుండవు కదా లాస్ట్. సుష్మి, మా మమ్మీ పిలుస్తుంది, వెళ్ళవా? వెళ్ళు, మళ్ళీ నీకు చదువుకి టైం అవుతుంది. అమ్మో, నేను మర్చిపోయా, సుష్మి నాకు వదిన కదా. వదిన తొందరగా వెళ్ళవా, నీకు స్టడీ టైం అవుతుంది. అంటే నాకు కూడా క్లాస్ టైం అవుతుంది అనుకో. ఏం అవ్వదులే, క్లాస్ ఉంది, ఎప్పుడైనా వినొచ్చు. ఇదిగో బ్లూ సారీ నాయనమ్మ వెళ్ళిపోయింది. ఎందుకో మరి, మనకేం తెలుసులే కదా. లాస్ట్ ఒకసారి తిరుగువా, నేను ఇంట్రడ్యూస్ చేస్తా. లాస్ట్ మా చెల్లి, అంటే మా అక్క, అక్క మా నాయనమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ మనవరాలు. హాయ్ చెప్పు లాస్ట్. హాయ్. నువ్వు ఏ స్కూలు? వంశీ హై స్కూల్. ఓ, బాగానే చెప్తారా? సరే, మళ్ళీ మనం పిండి వంటల దగ్గరికి వెళ్ళిపోదాం. వదినా, ఎందుకు అట్లా పరిగెత్తుతావు? మెల్లగారా. నాని వాళ్ళు దాన్ని బాగా కలుపుతున్నారు. ఒక నాని ఏమో బూందీ చూస్తోంది, ఒక నాని ఏమో తీస్తోంది. తర్వాత దీన్ని బెల్లంలో వేసి లడ్డూలు చుడతారు. కానీ నేను ఇప్పుడే వస్తాను, నాకు వాటర్ అవుతున్నాయి. ఓకేనా? తల్లి ఏంటి అట్లా దూకుతున్నావు? కింద పడతావు, జాగ్రత్త. ఏమవ్వదులే అంటే పెద్ద మోకడే లాస్ట్ ఏంటి చిన్నది వాడతాను, పెద్దదేమో చెప్పుకోవాలి.
ఇప్పుడే వంకర ఉంది. జాగ్రత్త తనీష్, గోడకేసి నువ్వు పడతావు. ఓకే ఏం అవ్వదులే. నేను యూట్యూబ్ కోసం ఏదైనా చేస్తా. అంటే నీకు యూట్యూబ్ అంటే పిచ్చా? అలాంటిదే అనుకో. సారీ గాయ్స్, కెమెరా ఊగిపోయింది. ఇప్పుడు వాళ్ళు దాంట్లో నుండి నాని, చిన్నాని, నువ్వు ఇప్పుడు బూందీ పట్టుకున్న గరిటెని ఏమంటారు? జాలి గట్ట. జాలి గట్ట చేస్తున్నాను. తీయడం కాదు, గరిటెతో లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నావు కదా, దాన్ని ఏమంటారు? గట్టి అంటారమ్మా. ఓ ఇదేమో దూసే గరిట, అదేమో తీసే గరిట. ఇప్పుడు నాని ఇంకోటి వేస్తుంది, అదే సెకండ్ టైం వేస్తుంది, ఇంకోటి కాదు. చుక్కలు చుక్కలుగా వర్షం వచ్చినట్టు నాని వాళ్ళు చూడు సామెతలు, చుక్కలు చుక్కలుగా వర్షం ఉంది మనం తిందామంట. సామెతలు అసలు బాగుంటాయి కదా సుష్మి. సూపర్ ఉంటాయి. ఏది లాస్ట్ ఏది? అది సామెతలు బాగుంటాయి కదా లాస్ట్. చాలా బాగుంటాయి, పెద్దవాళ్ళు చెప్పేవి అని. లాస్యాకి వాళ్ళు చేస్తే కొంచెం సిగ్గులే నాయనమ్మా. నాని వాళ్ళు వండుకో బాగోపోవటం లేదు. అదిగో నాని అసలు మామూలుగా చెప్పలేదు, కానీ నాని వాళ్ళ వంటకం బాగోకపోతే అది వంటే కాదంట. నాని ఓ రేంజ్లో చెప్తున్నావు కదా, నువ్వు లెవెల్లే. నాని అస్సలు భలే చేస్తున్నారుగా. నీకు ఎవరు నేర్పించారు నాని? మా మమ్మీ వాళ్ళు నేర్పించారు నాకు. ఓ మరి పెద్దనాని నీకు? నాకు కూడా మా మమ్మీ. మ్మ్. మా మమ్మీ వాళ్ళకి వాళ్ళ మమ్మీ నుంచి మా మమ్మీ నుంచి మేము. అందరికీ మమ్మీలే నేర్పిస్తారా? అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా రిపీట్ అవుతుంది. మా డాడీ నేర్పించరా? పిచ్చర వంటలు. పిచ్చరా? వంటలు డాడీ నాని యూట్యూబ్ వీడియోలో జోకులు ఎందుకు నాని? డాడీలు వంటలు నేర్పిస్తారు, మమ్మీలే నేర్పిస్తారు. అదే ఎందుకు? అంటే మమ్మీ వంట చేస్తారు కదా, డాడీ వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. మరి మాకు స్కూల్లోనేమో డాడీస్ కూడా హెల్ప్ చేయాలని చెప్తారు కదా లాస్యా. పిండి వంటలు, కూరలు, కర్రీ వరకు కిచెన్లో. పిండి వంటలు డాడీ వాళ్ళతో రావు. మరి ఎందుకు వంట నేర్చుకున్నారు అయితే? కిచెన్లో హెల్ప్ చేస్తారు మమ్మీ వాళ్ళకి. అయితే ఇది కూడా నేర్చుకో. మమ్మీ వాళ్ళకి హెల్త్ బాగాలేదు అనుకో, ఈ రోజు చేసుకోరు కదా, పండగలకే కదా. లేరనుకో, ఉమ్మడి కుటుంబం కాదనుకో. ఉమ్మడి కుటుంబం అంటే నానమ్మలు, తాతయ్యలు, బాబాయిలు, పిన్నులు, అత్తలు, మేనత్తలు అందరూ ఉంటారు. అది ఉమ్మడి కుటుంబం. దాన్ని ఉమ్మడి కుటుంబం అంటారా? ఓన్లీ మదర్ అండ్ ఫాదర్, ఓన్లీ చిల్డ్రన్స్ ఉంటే సింగిల్ ఫ్యామిలీ. సుష్మిత పైకి లేగు, కిందంతా దుమ్ము. లాస్ట్ నువ్వు కూడా లేగు, కిందంతా దుమ్ము. తొందర లేగు. అదిగో నాయని ఇంకో వావ వేస్తుంది. వాయి కాదు వాయ్. ఓ వాయ అంట లాస్య చెప్తుంది. లాస్య ఏంటి సుష్మితని చెప్తుంది. సుష్మిత గిచ్చకు. నేనెప్పుడు గిచ్చటాని? కెమెరాలో చూపించలేదు కానీ నువ్వు గిచ్చుతున్నావులే. ఎప్పుడు గిచ్చా? ఇప్పుడే. సో బాయ్ గాయ్స్, మీకు కనుక మా పిండి వంటలు నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. మీరు కూడా ఏమేమి వంటలు చేశారో కామెంట్లో పెట్టండి. బాయ్.